అసలు సినిమా అంటే కెవ్వు కేక అంటే దేశానికి ఏం కావాలో దేశానికి ఎట్లా అంటే ఇప్పుడు అథ్లెట్స్ ఎట్లా పెరగాలో అంటే ఇప్పుడు క్రికెట్ కాకుండా వేరే గేమ్స్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేది మెయిన్ థీమ్. ఫస్ట్ ఏమో మనోడు క్రికెట్ ఆడతాడు, రెస్లర్ మారుతాడు, నెక్స్ట్ ఏమో ఈ రోల్ మారుతాడు, రన్నింగ్ అవుతాడు, మొత్తానికి దేశానికి ఫైనల్ కప్పు తెల్పిస్తాడు పక్కా. గేమ్ చేంజర్ లేకుండా వేరే సినిమా ఇది. ఎమోషనల్ డ్యామేజ్ మంచి ఎమోషనల్గా ఉంది మూవీ. రన్నింగ్కి వస్తుంది బ్రో. రెస్లింగ్ అతని కాలు ప్రాబ్లం ఉండడం వల్ల ఫైనల్ వరకు వెళ్ళి ఆగిపోతాడు, గేమ్ ఆగిపోతుంది. కానీ సినిమా అయితే వేరే లెవెల్. అంటే యువత అది మెషిన్ ఉంటుంది బ్రో కింద, అంటే యువత చెడిపోకుండా వేరే దారిలో అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక సినిమా. ఇన్స్పిరేషన్ వేరే లెవెల్గా ఉండడం కోసం రామ్ చరణ్ తీసిండు. సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో, డ్యాన్స్ మాత్రం హైలైట్. సినిమాకి ఎవ్వు కేక మంచిగా. హీరోయిన్ దేవర కన్నా ఈ సినిమాలో కొద్దిగా మంచి బెటర్మెంట్ వచ్చింది. లేదు బ్రో, ఇప్పుడు యువత చెడిపోకుండా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. ఇట్లా స్వామి వివేకానంద ఇట్లా ఒక ఇన్స్పిరేషన్ లాగా స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ సినిమా తీశారు బ్రో. అట్లా బ్లాక్ బస్టర్ బ్రో సినిమా. ఆఫ్టర్ ఏ 2 సినిమా ఫ్లాప్ అయినాక గేమ్ చేంజర్ ఆచార్య తర్వాత మంచి హిట్ కొట్టిండు. మంచిగా నడుస్తుంది సినిమా. మంచి సినిమా బ్రో, ఇది సూపర్ హిట్.